మీ అందరికీ నమస్కారం. గొప్ప విషయం ఏంటంటే ఈ రోజున ఎన్టీ రామారావు చావుకి కారణమైన వాళ్ళందరూ పోటీ పడి వర్ధంతి సభలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా విచిత్రమైన విషయం ఇది. సరే, వాళ్ళ పార్టీ విషయం. మానసికంగా చంపేశారు, ఆయన ఈ రోజున ఫిజికల్గా చంపేశాడు. ఇప్పుడున్న ప్రతి ఒక్కళ్ళు, కుటుంబ సభ్యులు కాడి నుంచి అందరూ, పరిపాలనలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆయన చావుకు కారణం. ఏం చేస్తారు, ఆయన ఫోటో పెట్టుకుంటే కానీ దిక్కు లేదు, ఫోటో పెట్టుకునే నడిపిస్తున్నారు. సరే, ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది. 7 నెలల్లో ఏమన్నా చేశాడా అంటే ఇట్స్ ఎ కంప్లీట్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని చరిత్ర చూసుండదు. 6 నెలల కాలంలో ఏదో చేస్తానని చెప్పడం తప్పితే ఏమీ చేయకుండా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిన్న ఉక్కు కర్మాగారం గురించి చూశాను. 11,500 కోట్లు కేంద్ర సహాయం తీసుకొచ్చామని. ఉక్కు కార్మిక సంఘాలు, ఉక్కుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా 35,000 కోట్లు బకాయిలుంటే 11,000 కోట్లు ఏ మూలకు వస్తుంది? ఇది చాలా అన్యాయం. ఇది ఏ మూలకి సరిపోదు. కరోనాలో లాభాల్లో ఉన్నదాన్ని కావాలని నష్టాల్లోకి తీసుకొచ్చారు. అండ్ దాన్ని ఇప్పుడు దాకా ఆగడానికి కారణం ఉక్కు మంత్రి దేవగౌడ కొడుకు కుమారస్వామి చెప్తూ, ఇది గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. తర్వాత వాళ్ళు చాలా రిప్రజెంటేషన్లు ఇచ్చారు కాబట్టి ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆగిపోయింది అని స్పష్టంగా ఆయన ప్రెస్ మీట్లు నేను విన్నాను. ఇంగ్లీష్ ఛానల్లో చాలా క్లియర్గా చెప్పాడు. తెలుగు పేపర్లో కానీ తెలుగు ఛానల్స్లో కానీ ఆ విషయం ఎక్కడ ప్రస్తావించబడడం నేను చూడలేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది విశాఖ ఉక్కు గురించి. విశాఖ ఉక్కుకి మరి ఏం ప్రణాళికలు వేస్తున్నారు? మొన్న ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒక్క మగాడు లేడు, ఒక్క మగాడు. అంటే విశాఖ ఉక్కు గురించి ఎత్తి మాట్లాడే ధైర్యం లేదు. కానీ ఈ రోజున స్టోరీలు రాయించుకుంటున్నారు. 2 గంటల వరకు నిర్మలా సీతారామన్తో కూర్చుని మాట్లాడి, నువ్వు వైజాగ్లో విశాఖ ఉక్కు కర్మాగారం ఉంటే ప్రైమ్ మినిస్టర్ వస్తే మాట్లాడలేని దమ్ములేనోడివి. నువ్వు 4 గదుల్లో సీతారామన్తో 2 గంటల వరకు కూర్చుని ఇది శాంక్షన్ చేయించానంటే ఎవరు నమ్ముతారు? చంద్రబాబు నాయుడు గారు. ఇది అబ్సర్డ్, చాలా పొరపాటు. ఇకపోతే ఈయన వైఫల్యాలు మనం చూసుకున్నట్లయితే అన్నిట్లో వైఫల్యాలే. పూర్ పీపుల్ హౌసింగ్ స్కీమ్ నేను కట్టించాను, ఒక భవన సముదాయాలను కట్టించాను. జగన్మోహన్ రెడ్డి వాటిని నిర్వీర్యం చేశాడు, ఎవరికి అలాట్ చేయలేదు అన్నారు. 5 సంవత్సరాలు ఇదే పాట పాడారు. మీరు వచ్చి 7 నెలలు అయింది. అదే ఇళ్ళు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు పేదలకి? టిడ్కో ఇళ్ళు ఎందుకు? కనీసం అలాగా అంటే కాతేరు సైడ్ వెళ్తే కొంతమూరు దాటి ఇది కాతేరు సైడ్ వెళ్తే
పెద్ద గృహ సముదాయం. మరి 8 నెలలు అయిపోతుంది, 7 నెలలు దాటేసింది. చేతకాట్లేదా మీకు? లేకపోతే మీరు ఇంకా వాటాలు పంచుకోలేదా? మీ మిత్రపక్షాలు కొట్టుకు చేస్తున్నారు ఆల్రెడీ. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయినా కానీ మీకు లెక్కలు తేలేక, వాటాలు సరిపోక ఇంకా టిడ్కో ఇళ్ళు కానీ, ఐసీహెచ్ఎస్ సంబంధించిన ఇళ్ళు కానీ ఇంకా అలాట్మెంటు మొదలు పెట్టలేకపోతున్నారా? చాలా సిగ్గు కదా. 5 సంవత్సరాలు మాట్లాడారే, 5 సంవత్సరాలు మాట్లాడిన తర్వాత వచ్చి 7 నెలలు అయింది. నో యూస్. ఇంకా దళితుల మీద డాక్టర్ సుధాకర్ గురించి కానీ, ఎరిచెర్ల కిరణ్ కుమార్ గురించి కానీ, దళితుల మీద చీమ చిట్టుకుమంటే ఓ 2 ఛానళ్ళు ఇక్కడ లేవనుకుంటలేండి. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5. అయ్య బాబోయ్, ఎంత దారుణంగా వాళ్ళ ఏడిసేస్తూ ఉండే ఛానళ్ళు. ఇప్పుడు అసలు దళితుల మీద అసలు నోరు మెదపట్లేదు. బాల్కోటయ్య ఇంక మానేవయ్యా TV5లోకి వెళ్ళి చెప్పడం. సిగ్గు ఉండాలి. ఆ దళితులు బాయ్కట్ చేయండి ఆ ఛానల్ని. ఇప్పటికే చూడడం మానేశారు అందరూ. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద ఎంత ప్రేమ చూపించేశాడంటే, జగన్ రద్దు చేసిన స్కీములన్నీ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వాటినన్నీ తిరిగి ఏర్పాటు చేస్తానన్నాడు. ఇవన్నీ కూడా ప్రత్యేక రాయితీలతో నలబడుతున్న స్కీములు, సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఉన్న స్కీముల్ని జగన్మోహన్ రెడ్డి తీసేశాడు. దాంట్లో ఫస్ట్ది అన్ని గవర్నమెంట్లు చేస్తున్నది 1000 కోట్ల సబ్ ప్లాన్ నిధుల బదలాయింపు. ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ రుణాలు రద్దు. 7 నెలలు వచ్చింది. ఏమన్నా సబ్సిడీ రుణాలు మీరు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇచ్చారా? ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ పథకం రద్దు. మళ్ళీ ల్యాండ్ పర్చేసింగ్కి ఆ జీవో ఏమన్నా ఇవ్వడం జరిగిందా? బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు. పెట్టారా బెస్ట్ అవైలబుల్ స్కీమ్? తల్లికి వందనమే ఇవ్వనని చెప్పారు. కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు. ఆయన రద్దు చేశాడు. మీరు తీసుకొచ్చారా ఈ 7 నెలల్లో? నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీము 4.5 సంవత్సరాల నుండి ఒక్క లోన్ ఇవ్వలేదు. మీరు ఏమన్నా ఇచ్చారా ఈ సంవత్సరం? అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ని వాళ్ళు రద్దు చేశారు. వీళ్ళు తిరిగి జగన్మోహన్ రెడ్డి పేరు తీసేసి అంబేద్కర్ విద్యా విధానం విదేశీ విద్య అని పెట్టారు. సంతోషం. కానీ ఒక్కళ్ళకి కూడా మీరు ఈ రోజుకి ఒక్క మనిషికి ఒక్క స్కాలర్షిప్ కూడా ₹1 కూడా ఇవ్వలేదు. స్టడీ లీవ్ ఇంతకుముందు పూర్వ పరిస్థితిని తీశారు. ఏమైనా పునరుద్ధరించారా? ఏపీ స్టడీ సర్కిల్స్ రద్దు. ఏపీ స్టడీ సర్కిల్స్ అంటే మీకు తెలుసు కదా, అక్కడ భోజనం పెట్టి స్కాలర్షిప్ ఇచ్చి ఈ యొక్క ఎస్సీస్కి చాలామంది దాంట్లో తర్ఫీదు అయ్యి సివిల్ సర్వెంట్స్ అయ్యారు. చాలామంది గ్రూప్ 1 సర్వీస్ అయ్యారు. అది తీసాడు జగన్. మీరేమన్నా పెట్టారా? ఇవన్నీ పెడతారని వచ్చారు మీరు. తర్వాత బుక్ బ్యాంక్ స్కీమ్ రద్దు. బుక్ బ్యాంక్స్కి డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం, అది తీసాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఇచ్చారా? ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ అసైన్ ల్యాండ్ స్వాధీనం, ఇండ్ల కేటాయింపులు ఆయన మొత్తం చేశారు. దాని మీద ఏమన్నా మీరు కమిటీ వేసి మళ్ళీ ఆ ల్యాండ్స్ తీసేసుకున్న ల్యాండ్స్ ఏమన్నా తిరిగి ఇవ్వడం ఏమన్నా చేశారా? తిరిగి ఇవ్వడం ఏమైనా చేయలేదు. పిఎంజీవై ఎస్సీ జనాభా 55% ఉన్న షెడ్యూల్ కులాల మెజారిటీ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రాయోజిత పైలట్ ప్రధానమంత్రి గ్రామ యోజన అమలు చేయకపోవడం. మీరు ఏమన్నా చేయడం మొదలుపెట్టారా? లేదు. స్టార్టప్ ఇండియా ద్వారా ఎస్సీస్ ఎస్టీలకు రుణాలు ఇచ్చే కేంద్ర పథకాలు రద్దు చేశాడు. మీరేమన్నా పునరుద్ధరించారా?
లేదు. తర్వాత జిఓఎంఎస్ నెంబర్ 77 ద్వారా పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశారు. మేమన్నా తిరిగి పునరుద్ధరించారా? లేదు. నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు ఏమైనా ఇచ్చా? ఆయన ఇవ్వడం మానేశాడు. మీరు ఏమైనా ఇచ్చారా? లేదు. రెల్లి కార్పొరేషన్ ద్వారా ఏమైనా ఇచ్చారా? లేదు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేశారా? ఆయన చేయలేదు, మీరు చేయట్లేదు. అసలు మీరు చేద్దారన్న ఉద్దేశం కూడా లేదు. వర్గీకరణ సాగు చూపెట్టి ప్రమోషన్లో రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకి పునరుద్ధరించారా? లేదు. కారుణ్య నియామకాలు మీకు తెలుసు కదా, డిసీజ్ ఎవరన్నా చనిపోతే ఆ ఉద్యోగాలు ఆయన ఇవ్వడం మానేశాడు. మీరేమైనా ఇవ్వడం మొదలెట్టారా? లేదు. తర్వాత అత్యాచార నిరోధక 41 నోటీసులు ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఈ మధ్య 41 నోటీసులు ఇచ్చి వాళ్ళకు కూడా బెయిల్ ఇచ్చేస్తుంది. దాన్ని మేము ఆఫ్ చేస్తామని చెప్పారు. ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగితే తప్పకుండా ఇవన్నీ చేస్తున్నారు. ఏమైనా చేశారా? లేదు. 2 ఎకరాలు ఎస్సీ ఎస్టీ హత్య ద్వారా ఎవరన్నా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి 2 ఎకరాల భూములు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. ఎన్నో పెండింగ్ కేసులు ఉన్నాయి. మీరు ఏమన్నా ఇచ్చారా? లేదు. కార్పొరేషన్లు ఆయన ఏర్పాటు చేశాడు, మీరు దానికి తందాన అన్నారు. ఎవరో రుణాలు ఇచ్చారంటే లేదు. నూతన పారిశ్రామిక విధానం ఆయన పెట్టాడు, మీరు ఒక పారిశ్రామిక విధానం తీసుకొచ్చారు. ఎవరికైనా లోన్ ఇచ్చారా? లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ స్కీము ఆయన రద్దు చేశాడు. మీరేమైనా పునరుద్ధరించారా? లేదు. మెడికల్ కాలేజీలో కొత్తగా పెట్టిన మెడికల్ కాలేజీలో ఎస్సీ ఎస్టీ సీట్లని వాళ్ళ కోటాని, మెరిట్ కోటాని ప్రభుత్వం డైరెక్ట్గా అమ్మేసుకుంటుంది. మేము రాగానే మేము ఇంతకుముందు పాత మెడికల్ కాలేజీలో ఏ సిస్టమ్ ఉందో ఆ సిస్టాన్ని తీసుకుని వస్తాం, ఎటువంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీ సీట్లు అమ్ముకోమన్నారు. ఏమన్నా చేశారా? ఆ పాత గవర్నమెంట్ ఏదైతే వాదన వినిపిస్తుందో హైకోర్టులో మీరు దానికి వంత పడుకుతూ వాదన వినిపిస్తున్నారు. పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తున్నట్లుగా భ్రమింపు చేశాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. మీరు ఏమైనా ఇస్తారా? ఇవ్వరు. ఇవ్వకపోతే ఈ యొక్క రీసెర్చ్ స్టూడెంట్స్కి, రీసెర్చ్ స్కాలర్స్కి, యూనివర్సిటీలో చదువుతున్న రీసెర్చ్ స్కాలర్స్కి మెస్ ఛార్జెస్లు స్టైఫండ్ ఇచ్చేవారు వాళ్ళు రీసెర్చ్ చేయడానికి. అది చేస్తూ వాళ్ళు రీసెర్చ్ చేసుకునేవారు. ఫర్దర్ స్టడీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవారు. అది రద్దు చేశాడు ఆయన. మీరు ఏమైనా పునరుద్ధరించారా? ఏమీ లేదు. ఏం చేశారు మీరు? ఎస్సీలకు సంబంధించిన ఒక స్కీమ్ చేయలేదు, బీసీలకు సంబంధించిన ఒక స్కీమ్ చేయలేదు, కాపులకు సంబంధించిన ఒక స్కీమ్ చేయలేదు. మాట్లాడితే నేను అది చేశాను, ఇది చేశాను, అది చేశాను అని అంటారు. కాబట్టి కొంచెం సిగ్గుపడండి. కొంచెం సిగ్గుపడి మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ స్కీములు మరి ఎలక్షన్లు ముందున ఇవన్నీ చేస్తానన్నారు కదా, అందుకనే కదా మీకు ఓటేసాం. మరి మీరు చేయబోతే మరి మిమ్మల్ని దింపేయడం కూడా ఖాయమే. ఎందుకంటే మీకు 50% వచ్చింది, దాన్ని 60%కి తీసుకెళ్తాం అని పగటికల్లుగా అంటున్నారు. లేకపోతే రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్ళిపోతానంటున్నారు.